హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే గోంగూర పచ్చడి సూపర్ టేస్టీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇక వేరే కూరలకు బదులుగా ఎప్పుడు కూడా ఇదే పచ్చడి తినడానికి ఇష్టపడతారు. టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. సో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? గోంగూర పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. సో ఇప్పుడు మీకు ఇవాళ నేను గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఒక 5 కట్టలు గోంగూర తీసుకున్నాను నేను. 5 కట్టలు గోంగూర తీసుకొని వలిచి మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను ఎండుమిరపకాయలు తీసుకున్నా ఈ గోంగూర పచ్చడిలోకి. ఓన్లీ ఎండుమిరపకాయలతోనే చేస్తున్నా, పచ్చిమిర్చి తీసుకోవట్లేను. గోంగూరని 1-2 సార్లు మనం కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. నీళ్ళు పోయే విధంగా మనం కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టుకొని నీళ్ళన్నీ పోయేసరికి ఒక గిన్నె తీసుకుందాం. ఒక గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఎండుమిర్చి ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్లో వేసాం కాబట్టి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇవి. అంతే, నెక్స్ట్ ఒక 1 స్పూను ధనియాలు వేసుకుంటున్నాను నేను. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనిద్దాం. ధనియాలు కూడా మనకి ఫ్రై అయిపోయినట్టే. ఒక 2 ఎల్లిగడ్డలు తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 2 ఎల్లిగడ్డలు తీసుకున్నాను. ఇవి కూడా ఒలిచేసుకొని మనం ఎండుమిర్చిలోనే వేసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం కరివేపాకు తీసుకుందాం. కరివేపాకు కూడా తీసుకొని ఆయిల్లోనే ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. ఇది కొంచెం ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టేసుకున్న గోంగూరను కూడా అదే ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాం, ఉడికించుకుందాం. గోంగూర తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. ఇంతలో ఈ గోంగూర కూడా ఉడికిపోతుంది అన్నమాట. గోంగూర మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి పోపులోకి పక్కన పెట్టుకున్నాను తీసి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో ఉప్పు వేయలే కాబట్టి ఉప్పు వేసి మిక్సీ చేసేసుకోండి. ఉప్పు వేసి మనం మిక్సీ చేసేసుకున్నాం కాబట్టి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా ఉంది కాబట్టి ఈ మిశ్రమంలో వేసి మనం మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి కాబట్టి ఒక కరివేపాకు కొంచెం, ఒక 5-6 ఎల్లిపాయలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం కళాయిలోకి పోపుకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి కొంచెం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎల్లిపాయలు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పోపులోకి పసుపు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఫ్రై అయింది కాబట్టి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇప్పుడు పోపులోకి వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూర పచ్చడిలోకి మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కాబట్టి 2 ఉల్లిపాయలు నేను తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవి అందులో పోపులో వేసేసుకొని పచ్చడికంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకొని చూడండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మనందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందనమాట. ఫ్రెండ్స్, నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి గోంగూర పచ్చడిని ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. అంతే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.